సావదు. కార్డ్ ఆఫ్ ది హైపర్బోలా హూజ్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చాడు నాన్న. సబ్టెండ్ రైట్ యాంగిల్ ఎట్ ద సెంటర్. అంటే కార్డు సెంటర్ దగ్గర రైట్ యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది. అయితే ఇట్ ఆల్వేస్ టచెస్ ఏ సర్కిల్. అది ఒక సర్కిల్ని టచ్ చేస్తున్నట్లయితే రేడియస్ ఎంత అంటాడు. అది హైపర్బోలా ఈక్వేషన్ తీసుకున్నాము నాన్న. కార్డ్ ఈక్వేషన్ తీసుకున్నాము. అదేమన్నాడు, రైట్ యాంగిల్ ఎట్ ద సెంటర్ అన్నాడు. సెంటర్ అంటే ఆరిజిన్ కదా. సో అప్పుడు దాని దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంటే హోమోజైనేషన్ చేశాను నాన్న. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు హోమోజైనేషన్ అంటే 1 స్క్వేర్. అది రాసాం. ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా బై పీ హోల్ స్క్వేర్. మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, వై స్క్వేర్ కోఎఫిషియంట్, ఈ కాన్స్టెంట్స్ అవన్నీ సింప్లిఫై చేశాం. అయితే రైట్ యాంగిల్ ఫామ్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు 0 చేశాం. చేస్తే మనకి 1/a స్క్వేర్ మైనస్ 1/b స్క్వేర్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/b స్క్వేర్ వచ్చింది. దాని నుంచి పీ వాల్యూ చేసుకున్నాం. పీ వాల్యూనే నథింగ్ బట్ ది రేడియస్ అవుతుంది. ఓకే.